గురూజీ వైరా నుంచి పరమేశ్వరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి పరమేశ్వరి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప సాయి భార్గవి అండి. అమ్మాయి నక్షత్రం చెప్పండి. భరణి నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ, శతకోటి వందనాలు సార్. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. సాయి భార్గవి పేరు బాగుంది. భార్గవరామ అంటూ ఉంటాము. భార్గవ, భార్గవి చాలా బాగుంది, ఉత్తమైన పేరు. చాలా బాగుంది తల్లి. ఏం చదివింది అమ్మాయి? చదువుతుంది ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తుందండి. ఏ గ్రూప్ తీయించారు తల్లి? ఎంపీసీ. ఎంపీసీ. అమ్మాయి జాతకంలో ఎడ్యుకేషన్ గురించి మీరు అడగాలని రమల శాస్త్రం చూపిస్తుంది. ఏం తెలుసుకోవాలి మీ అమ్మాయి గురించి చెప్పండి. అమ్మాయి చూసి ఎలా ఉంటది, వస్తుందా రాదా అని. ఒకే కూతురా? ఇద్దరు పాపలండి. ఇద్దరు పాపలే? మగపిల్లలు లేదండి. ఓకే, మగపిల్లలు దేవుడికి ఇచ్చేసారన్నమాట అయితే. సరే తల్లి, జన్మజాతకం అయితే చాలా బాగుంది. జాతకంలో భరణి నక్షత్రం కదా, చాలా మంచి నక్షత్రంలోనే జన్మించింది. భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ బాగుంది అమ్మాయికి. ఎస్ఎస్సిలో ఎంత వచ్చింది పర్సంటేజ్? 92 వచ్చిందండి. 92. వెరీ గుడ్, మంచి మార్క్సే వచ్చింది. ఫస్ట్ పీయూలో 450 సార్. ఇప్పుడు సెకండ్, ఇప్పుడు ఈసారి రిజల్ట్ వస్తుంది అంటే ఇది కూడా 9 పాయింట్కి చేరుతుంది అనమాట. సరే తల్లి, మంచిది. మంచి ఇంజనీరింగ్ చేయండి అమ్మాయిని. ఇంజనీర్ చేయమంటారా? అమ్మాయి టీటీసీ చేద్దాం అనుకుంటుంది. ఏం చేస్తుందంట? టీటీసీ టీచర్గా. టీచర్గా వద్దు తల్లి, టీచర్గా ఎందుకు? మీరు బీటెక్ చేయించండి, మంచి ఎంటెక్ లేదు అన్నా దానిపైన ఎంఎస్. ఫారిన్ పంపిస్తారా అమ్మాయిని? పంపించమండి. పంపించరా? పెళ్ళైతే భర్త తీసుకెళ్తే అప్పుడు తప్పదు కదా స్వామి. అందుకే ఇప్పుడు పంపించడానికి ప్రయత్నించండి, ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా వెళ్తారు. పాపకి భవిష్యత్తు బాగుందా? చాలా బాగుంది తల్లి, పాప భవిష్యత్తు బాగుంది. దేవుడు అన్ని ఇచ్చాడు, చూడ్డానికి అందం ఇచ్చాడు, మాట్లాడడానికి మంచి వాయిస్, మంచి ప్రజెంటేషన్, మంచి మైండ్, అందరితో హ్యాపీగా ఉంటుంది. బాగుంది అమ్మాయి అన్ని విధాలుగా. పెళ్లి విషయంలో తేడా ఏమన్నా? ఏమీ లేదు తల్లి. నువ్వు ఎందుకో చాలా ఎవరో భయపెట్టేసినట్టున్నారు మిమ్మల్ని. కొద్దిగా భయం వేస్తుంది, అందుకని అడుగుతున్నా. ఎవరు ఏం చెప్పారు చెప్పు మీ అమ్మాయి గురించి కంప్లైంట్స్? కోపం ఎక్కువ వస్తుంది, కొద్దిగా చికాకు పెట్టుద్ది అని అన్నారండి. మనిషి నాకి కోపం వస్తుందమ్మా, నీకు రాదా కోపము? వస్తుంది కానీ మీకు వచ్చేదా కోపము? కోపం వస్తే చికాకు పెడతారా లేదా మీ భర్త దగ్గర? మీరు మీ పిల్లల దగ్గర కూడా ఉంటారా లేదా? అలా మనిషి అని తర్వాత అన్నీ ఉంటాయి తల్లి, కోపము అన్నీ ఉంటాయి, కానీ సర్దుకుపోయే గుణం కావాలి. అది మీ అమ్మాయికి ఉంది. దానికన్నా గొప్పదనం ఇంకేం కావాలి? ఎప్పుడైనా నాకు ఇదే కావాలి, నేను ఇలాగే బతుకుతాను అని మీ విరుద్ధంగా అమ్మాయి ఎప్పుడైనా చేసిందా చెప్పు? చేయలేదు. నీ కూతురు పైన నీ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎవరో ఏదో చెప్తారని నువ్వెందుకు భయపడతావు? గురూజీ, అలాగే అమ్మవారి మంత్రాలు కూడా తెలియజేస్తా అన్నారు. అంటే మీకు రేపు కార్యక్రమంలో మేము చెప్తాను అన్నారు. కొత్తగా మన ఓంకారం రేపు ఉండదు, నేను ఈరోజే మీకు తెలియచేస్తున్నాను. దయచేసి చక్కగా రాసుకోండి, ఎందుకంటే రేపు నేను రాను కాబట్టి రేపు నుంచినే ప్రారంభం. మళ్ళీ సోమవారమే నేను కలిసేది. అందువలన 3 మంత్రాలు మీరు రేపు ఏం చేయాలంటే, ఈరోజు యోగక్షేం మళ్ళీ చెప్తా. ఈ రేపుది మీరేం చేయాలంటే ప్రతిరోజు కూడా 3 ఇంట్ల కలశాలు, రాగి కలశాలు పెట్టుకోవాలి. రాగి చెంబులు 3 చిన్నగా పెట్టుకొని దానికి మామిడి ఆకు బియ్యం పైన ఒక ప్లేట్లో లేదంటే ఒక 2 అరటాకులు వేసేయండి. దానిపైన 3 బియ్యం ఇలా వేసేసి 3 కలశాలు పెట్టండి. 3 కలశాలకి ఒకటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కుడివైపు ఫస్ట్ కలశం ఎవరికి? దేవుడికి కుడివైపు ఫస్ట్ కలశం మహాకాళి. ఓకే, మధ్యలో మహాలక్ష్మి లేదో మహాసరస్వతి పెట్టచ్చు. లేదో మధ్యలో ఎప్పుడు ఉంటుంది కదా, మధ్యలో మహాకాళి నిలబెట్టేసి ఆ మహాకాళికి కుడివైపు మహాసరస్వతి, ఎడమవైపు మహాలక్ష్మి ఇలానూ పెట్టచ్చు. అప్పుడు మధ్యలో మహాకాళి ఉంటుందన్నమాట. ఆ మహాకాళికి ఎర్రటి వస్త్రం 9 రోజులు కూడా ఒక బ్లౌజ్ పీస్ వేయండి. తర్వాత మహాలక్ష్మికి పసుపు రంగు వస్త్రం కానీ పచ్చ వస్త్రం కానీ, సరస్వతికి తెల్ల వస్త్రం, అలా 3 కలశాలకి మీరు అలంకరించుకొని చక్కగా కొబ్బరికాయ పెట్టి రోజు పూజించాలి. పూజించే విధానం 3కి సేరి 2 నెయ్యి దీపాలు వెలిగించండి. ఎప్పుడు పూజ చేస్తారో అప్పుడు వెలిగించండి. ఎంచోపు అయితే వెలిగించి రోజు ఉదయం సాయంత్రం మీకు అనుకూలమైంది పచ్చి పాలు నైవేద్యం మీరు ఏదైతే అనుకూలమైతే అది పెట్టుకోండి. అలా పెట్టి అమ్మవారికి చక్కగా పూజ చేసి
3 మంత్రాలు ప్రతిరోజు జపం చేసుకోవాలి మీరు. అంటే చూడండి, మొదటి మంత్రం రాసి పెట్టుకోండి. ఓం ధూం దుర్గాయై నమః. ఓం ధూం దుర్గాయై నమః. ఇది దుర్గాదేవిది, కాళికాదేవి మంత్రం, దుర్గాదేవి. దీన్ని రోజుకి 108 సార్లు జపించుకోవాలి. తర్వాత ఇది జపించిన తర్వాత లక్ష్మిది. ఓం శ్రీం లక్ష్మీయై నమః. ఓం శ్రీం శ్రీం లక్ష్మీయై నమః. చక్కగా దీన్ని 108 సార్లు జపించుకోవాలి. తర్వాత సరస్వతి. ఓం వద వద వాగ్దేవ్యై నమః. ఓం వద వద వాగ్దేవ్యై నమః. ఈ మంత్రాన్ని దీనికి తులసిమాల, స్ఫటికమాల, లేదన్నా రుద్రాక్షిమాల, ఎర్రచందనమాల లేదా చందపు మాల ఏదైనా జపమాలగా వాడచ్చు. జపం చేసిన తర్వాత దాన్ని అమ్మవారి ముందే పెట్టాలి. దాన్ని జొట్ల మెళ్ళకేసుకొని తీసి జపం చేయకూడదు. ఇది దేవుడి గదులు ఎక్కడుంటారో అక్కడే పెట్టుకొని చక్కగా జపం చేసుకోవాలి. పవిత్రంగా ఈ 9 రోజులు అనుష్ఠానం పాటించాలి. బ్రహ్మచారత్వం ఉండాలి. రోజు పడుకునే దానిపైన పడుకోకూడదు. ఈ బట్టలు శుభ్రమైన వస్త్రాలు, రాత్రంతా పడుకొని నిద్రపోయి ఆ బట్టలు మళ్ళీ ఉతికేసి వేసుకోకూడదు. పవిత్రమైన వస్త్రాలు, అది నూతన వస్త్రాలు కాదు, పట్టు వస్త్రాలు అవసరం లేదు. అలా చక్కగా చేసుకోవాలి. దాన్ని మీరు ఉత్తనాలపైన కూర్చోకూడదు. దిగువ ఒక పీట, లేదు అన్న ఒక పలక, లేదు అన్న ఒక చాప. స్త్రీలు దర్భచాప నిషేధం, కూర్చోకూడదు. అందువల్ల మామూలు చాప వేసుకోండి. లేదన్న ఒక బట్ట, లేదంటే కాటన్ బట్ట, లేదు అన్న ఈ ఒక కమ్మలి అంటాం. కమ్మలి అంటే కమ్మడి తెలుసు కదా, ఈ ఒక గొర్ర దీంతో చేసి ఉంటారన్నమాట. గొర్రె చర్మము కాదు, దానిపైన వస్తుంది కదా గొర్రెది వెంట్రుకలు, ఇయర్స్, దాన్ని అల్లింటారు. జపం చేసేవాళ్ళు కూర్చుంటారు, అవి రెడీమేడ్ దొరుకుతాయి. లేదా దానిపైన కూర్చొని చేసుకోండి. స్త్రీలు, పురుషులు దర్భచాప యూజ్ చేయొచ్చు. ఇంకా పవిత్రమైనది ఏదైనా చర్మలు ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. స్త్రీలు చర్మపైన కూర్చోరాదు అని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళకి మూలాధార చక్రంలో విశేషమైన పూజ ఉంది. వాళ్ళకి కూడా దాన్ని వేరే పూజ, యోని పూజ అంటాము. దానికి వాళ్ళకు ఉండడం వల్ల జాగ్రత్త వ్యవస్థకు త్వరగా వచ్చేస్తుందని, దానివల్ల చర్మం నిషేధం స్త్రీలకు అది ఉంటుంది. చాలా కూర్చోకూడదు అందరూ, దానిపైన అనుష్ఠానం ఉండాలి. తర్వాత మీ రాశి అనుసారంగా మీరు డ్రెస్సెస్ నేను చెప్పాను అది వేసుకోండి. లేదంటే ఎర్రపు, లేదంటే పసుపు, లేదా పచ్చరంగు, వీటి మూట్లో ఏదైనా వేసుకొని చక్కగా చేసుకోండి. ఇది వ్రతానుగ్రహం. అర్థమైంది కదా? రోజు ఇది చేసుకోవాలి. మీరు రేపు సాయంత్రం దీన్ని చక్కగా చేసుకొని పూజ చేసుకోండి. ఎల్లుండిని చేసుకోండి. తర్వాత సోమవారం రోజు ఇలాగే మీరు ఉదయం సాయంత్రం జపం చేసుకొని పూజ నార్మల్గా చేసుకోండి. సోమవారం రోజు నుంచి మిగతా రోజుల్లో మీరు ఎలా చేయాలి, ఏ పుష్పాలతో చేయాలి నేను వచ్చి తెలియచేస్తాను. అర్థమైంది కదా? ఇక ఈరోజు మనమంతా ఎదురు చూస్తున్న యోగక్షేమము. ఈరోజు మహాలయ అమావాస్య, అందువల్ల ఈరోజు జాగ్రత్త వహించాలి. ఈరోజు అమావాస్య రోజు కాబట్టి మీరు మన ఇంటికి ఉన్న దృష్టి దోషము, నరదృష్టి, ఇలాంటి దోషాలు దూరం అవ్వడానికి, శత్రుబాధ తగ్గడానికి ఈరోజు మీరేం చేయాలంటే, మనం గుమ్మం బయట, ఇంటి ముందే గుమ్మం బయట వేప నూనెతో 2 దీపాలు వెలిగించి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి. ఇలా వేయడం వలన ఇంట్లో ఏదైనా దోషాలున్నా దూరం అవుతాయి. అంతేకాకుండా సాంబ్రాణి పొగ వేయడం వలన మనకి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. ఎలాగో వర్షాలు అవి ఇవి వస్తున్నాయి, ఈ జ్వరాలు ఇవన్నీ అనారోగ్యాలు వస్తున్నాయి కాబట్టి గాలి శుద్ధి అయ్యి, క్రిములు శుద్ధి అయ్యి, దోమలు కూడా దూరం అవుతాయి. అప్పుడు ఈ డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ రావు. వేప నూనెతో దీపం వెలిగితే అది కూడా యాంటీబయాటిక్. వేప నూనెతో వచ్చే ఆక్సిజన్ అది ఇంటి లోపలికి ప్రవేశం చేస్తుంది. తర్వాత ఈ ఒక సాంబ్రాణి పొగ వేయడం వలన చాలా శుద్ధం అవుతుంది. ఇలా చేసి మీకు అనుకూలమైతే కాలభైరవాష్టకం కానీ, లేదు అన్న శనేశ్వర వజ్ర పంజర కవచం చదువుకోండి. శనేశ్వర వజ్ర పంజర కవచము, వజ్ర కవచం, వజ్ర పంజర కవచం 2 ఒకటే. దీంట్లో ఏదైనా చదువుకోండి. ఇలా చదువుకోవడం వలన ఇంటికి దృష్టి దోషం పోతుంది, శత్రుబాధ తగ్గుతుంది, ఇంట్లో ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అద్భుతమైన యోగక్షేమం తప్పకుండా పాటించండి. నరదృష్టి తొలగటానికి ఈరోజు సాయంత్రం ఇంటి గుమ్మం ముందు వేప నూనెతో 2 దీపాలు వెలిగించాలి. ఇల్లంతా సాంబ్రాణితో ధూపం వేసి కాలభైరవ అష్టకం పఠించాలి.